నమస్కారం, డీన్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా జరిగిన హోలీ సంబరాలు. డీజే పాటలు, రెయిన్బో డ్యాన్సులతో వేడుకలు జరుపుకున్న రాధా మాధవ్ అపార్ట్మెంట్ వాసులు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ధ్వజం. ఒకే రోజు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారానికి శ్రీకారం. హీటెక్కనున్న రాజకీయం. విజయవాడలో హోలీ సంబరాలు మిన్నంటాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక సిద్ధార్థ నగర్లోని రాధా మాధవ్ అపార్ట్మెంట్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి హోలీ ఆడారు. పరస్పరం రంగులు పూసుకుని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ ఆనందాన్ని నింపాలని రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. సిద్ధార్థ నగర్లోని రాధా మాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని అపార్ట్మెంట్ వాసులంతా కుల మతాలకు అతీతంగా హోలీ ఘనంగా నిర్వహించుకున్నారు. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. డీజే సాంగులతో చిన్న పెద్ద వయోభేదముని విస్మరించి రెయిన్ డ్యాన్సులు చేస్తూ ప్రమాదకరంగా లేని రసాయన రంగులతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఆనందంతో అందరం కలిసిమెలిసి నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. నా పేరు చంద్రశేఖరరావు, జీవీ రాధా మాధవ్ ప్రెసిడెంట్ని. మేము సుమారుగా ఇక్కడ 194 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది 4వసారి మేము ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం చేసుకునే పండుగల్లో ఇది అతి ముఖ్యమైన పండుగ. మా ఈ కాంప్లెక్స్లో చిన్నలు పెద్దలు
అందరూ కలిసిమెలిసి వేడుకగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇష్టంగా జరుపుకునే ఏకైక పండుగ హోలీ. ఈ కాంప్లెక్స్లో మాకు ఈ కమ్యూనిటీలో గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, హోల్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 200 మంది ఉన్నారు. అందరం కలిసి తెలుగువారం, నార్త్ ఇండియన్స్ అందరం కలిసి కలగలుపులుగా ఈ పండుగను చేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా చేసుకుంటున్నాము. అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Very, very happy Holi. We are celebrating every year now. It's been 3 years, I guess, in GV Radha Madhav, and they have organized it very well. So we are thoroughly enjoying. We have it's like a family. We have a get together here together. We celebrate all the festivals together. So it's really awesome, and we are having a great time. Thank you. ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తామని వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జ రవికుమార్ అన్నారు. దళితుల పట్ల టీడీపీకి ఎల్లో మీడియాకు చిన్న చూపని ఆయన విమర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై విషపురాతలని ఖండిస్తున్నామని చెప్పారు. గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెజ్జం రవికుమార్ మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో విషపు రాతలు రాయిపిస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారో బయటకు తీస్తామని చెప్పారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం జగన్ వైపే ఉన్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలవడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పరులు ఎవరనేది అందరికీ తెలుసు అన్నారు. దళితులపై ఎన్ని నిందలు వేసినా వైసీపీ పార్టీ వైపే ఉంటారని ఆయన చెప్పారు. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఈరోజు జ్యోతి పేపర్లో అవాస్తవాలు రాయటం, ప్రతిపక్షమైనటువంటి పార్టీ పాలకపక్షం పార్టీ అభివృద్ధిని చూడలేక పాలకపక్షంలో ఇక్కడ తిరుగుతున్నటువంటి అభ్యర్థికి ఆ మెజారిటీ ఎక్కువ వస్తుందనే భయంతో పెద్ద నాయకులైనటువంటి మా మీద, మరి ముఖ్యంగా ఎస్సీల మీద, మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు సృష్టించి, మరి ఆ పార్టీని దమ్ముంటే ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ సభ్యులకు కానీ, లేదంటే పత్రికా రంగానికి కానీ తెలియజేస్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి మంచి చేసి పేరు తెచ్చుకోవాలి. కానీ చిన్న కులాలైనటువంటి ఎస్సీల మీద, మైనార్టీల మీద బురద జల్లటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. మీరు ఈరోజు కథనం వచ్చినటువంటి కథనం ప్రకారం అటువంటి వ్యక్తులు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. అందులో పరిచిన వ్యక్తులు ఇద్దరూ నాకు స్నేహితులు. మా పర్సనల్ పని మీద మేము డబ్బులు వేసుకుంటాం, తీసుకుంటాం. అటువంటి మీద ఇది దీనికైనా ఆపాదించడం ఎంతవరకు న్యాయం? అది ఈ పత్రికా రంగం వారు, ఆంధ్రజ్యోతి వారు తెలియజేయాలి. అలాగే ఈ పత్రికకి అనుగుణంగా ఉన్నటువంటి అధినేత, మరి పచ్చ మీడియా అయినటువంటి ఈ పత్రిక, పచ్చ మీడియాకి అధ్యక్షుడైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ ఎస్సీలుగా పుట్టడం ఎంతవరకు న్యాయం అన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఎస్సీల మీద ఈ విధంగా బురద చల్లటం, ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ను కూడా ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలామంది మైనార్టీ సోదరులు ఇప్పటికే దీని మీద, ఈ పేపర్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పంటే మనం వద్దని చెప్పడం కూడా, హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకని వద్దన్నామంటే ఇది మేము చేయలేదు కాబట్టి. చేయనట్టుగా షోయింగ్ చేసే కార్యక్రమాలు మేము చెయ్యం. ఆజాద్ ముస్లిం కమిటీ అనే సంస్థతో ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మా కమిటీలో ఉన్నారు. ఈరోజు 2018లో స్థాపించినటువంటి కమిటీ పెద్ద ఎత్తున ఊవెత్తున దూసుకుపోతూ ఉంది. ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లింలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో నిన్న ఒక 2-3 రోజుల కిందట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అభ్యర్థుల్ని నిలబెట్టారో ఆయా నియోజకవర్గాల్లో మా కమిటీలు అయితే ఉన్నాయో ఆ కమిటీల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అభ్యర్థికి పనిచేసి అక్కడ మెజార్టీగా ఆయన గెలిపించేదానికి కృషి చేయమని చెప్పేసి ఆజాద్ ముస్లిం కమిటీ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది.
ఏపీలో పొలిటికల్ హీట్ రాను రాను పెరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలు పెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. జగన్ షెడ్యూల్ వివరాలు ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అదేవిధంగా చంద్రబాబు మార్చి 27 నుంచి మార్చి 31 వరకు చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి, శ్రీశైలం, నందికొట్కూరు కర్నూలు జిల్లాలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్ల పాలనలో పన్నుల పేరుతో రాష్ట్ర ప్రజల మీద 1000 కోట్ల పెనుభారాన్ని మోపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. అభివృద్ధి చేశామని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పన్నులు వేయడమేనా అని ప్రశ్నించారు. మోడీకి ఊడిగం చేస్తూ కేంద్రం తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక చట్టాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమాన్ని సత్యనారాయణపురంలో బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులను నిర్ధారించే చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించాల్సింది పోయి దానిని ఆచరణలో పెట్టడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా టీడీపీ, వైసీపీ పనిచేస్తుందని విమర్శించారు. పట్టణ సంస్కరణల పేరుతో ఇష్టానుసారంగా పన్నులు విధించడం దుర్మార్గమన్నారు. విజయవాడ నగరం బాగుపడాలంటే సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని, సిపిఎం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటు మోడీ, ఇటు జగన్, బీజేపీ, వైసీపీ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఇంటి పన్నులు 5 ఏళ్లలో 1000 కోట్లు పెరిగినాయి. ఇదేనా మీ అభివృద్ధి? పన్నులు పెంచటమేనా అభివృద్ధి అని అడుగుతున్నాం. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాధుడు పోయి ఇప్పుడు మోడీ గారు జగన్ గారి బాధుడు వచ్చింది. ఇంటి పన్నులు ఆస్తి విలువని బట్టి, ఏదైనా ఇల్లు కొనుక్కుంటేనో అమ్ముకుంటేనో రిజిస్ట్రేషన్ వాల్యూ విలువను బట్టి లెక్కేస్తారు. ఇప్పుడు పన్ను వేయటానికి కూడా ప్రాపర్టీ వాల్యూ, అటు స్థలము ఇటు ఇల్లు విలువ, అసలు ఈ విధానాన్ని మోడీ గారు తెచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు జరిపారు. మరి అటువంటి పార్టీలు, ప్రభుత్వాలని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఇది సొంత యజమానుల మీదే కాదు, ఎప్పుడైతే ఇంటి పన్నులు పెరిగినాయో ఆటోమేటిక్గా అద్దెలు పెరిగిపోతాయి. మొత్తం అందరి మీద ఇది భారం పడుతుంది. ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం. రేపు ఏప్రిల్ కూడా మళ్ళీ ఇంకో కొద్ది రోజుల్లోనే 15% పెంచడానికి ఎన్నికలైన అవి మాత్రం ఆగట్లా. ఇలా అడ్డగోలుగా పన్నులు వేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా మాట్లాడారు. ఇవాళ మీరు బీజేపీతో జతకట్టారు. అంటే ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానంలో బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం కూడా ఇప్పుడు ఈ పాపంలో వాటా తీసుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? మేము వైసీపీ భారం వేశారు, మేము వస్తే తగ్గిస్తామని చెప్పారు. మీకు ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం అని చెప్పండి.
మోడీ గారిని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈ పద్ధతిని ఉపసంహరించుకుంటున్నాం, దీన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పమనండి. మోడీతో జతకట్టిన మీకు ఆస్తి పన్ను గురించి, పెంపుదల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. అక్కడ వైసీపీ బీజేపీకి అనుకరిస్తుంది, తెలుగుదేశం బీజేపీతో జతకడుతుంది. ఒకళ్ళ ప్రత్యక్ష పొత్తు, ఇంకోళ్ళు పరోక్ష తొత్తులు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమ మార్గంలో నడిపే సందేశాత్మక చిత్రంగా సింహధ్వని తెరకెక్కిందని ఆ చిత్ర నిర్మాత ఎస్ఎస్ స్వామి తెలిపారు. చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కానుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందించిన సింహధ్వని చిత్ర ఆడియో ఫంక్షన్ బందర్ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో వశిష్ఠ, హీరోయిన్లు త్రివేణి పావని, నటులు నిడదవోరి శ్రీనివాసరావు, ఏలూరు రాంబాబు, నిర్మాత ఎస్ఎస్ స్వామి, నవరంగ్ థియేటర్ అధినేత భూపాల్ ప్రసాదులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఎస్ స్వామి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిలో యువత గంజాయి మత్తు పదార్థాలకు ఏ విధంగా బానిసలైపోతున్నారు, ఆ పరిస్థితులను కథానాయకుడు ఎలా అధిగమించాడో తెలిపేదే సింహధ్వని చిత్రమని పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కానుందని, యువతను పెడదారి పట్టకుండా అవగాహన కల్పించే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమని తెలిపారు. ప్రేక్షకులందరూ తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. అనంతరం నవరంగ్ థియేటర్ అధినేత భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి సింహధ్వని చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చిత్ర యూనిట్ నటీనటులు మాట్లాడుతూ, ఎంతో కష్టపడి చిత్రాన్ని ఇంతవరకు తీసుకొచ్చామని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమని తెలిపారు. తమ సింహధ్వని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. స్వామి గారు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారండి. ఆస్క్ మీ టు లాంచ్ ద మూవీ అని మొదట్లో సత్యనారాయణపురంలో టెంపుల్లో చేసాను ఫస్ట్ షాట్. ఐ వాజ్ సో వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. ఆయన అడగడం అదంతా కూడా ఇన్స్పైర్డ్ మీ. ఐ థాట్ దట్ హీ విల్ బీ డూయింగ్ అ గుడ్ జాబ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ హెస్ టేకెన్ లిటిల్ టైమ్ ఫర్ హిమ్ టు ఫినిష్ ఇట్ అండి. బట్ వాడి ఎంతూజియాజం మటుకు హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎంతూజియాజం టు ఫినిష్ ఇట్. ఫైనల్గా ఐ థింక్ హీ హ్యాస్ మేడ్ ఇట్ అండ్ ఎస్టర్డే హీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ ఓవర్ హియర్ అండ్ that's the main reason. But I hope that the movie will do very well. And because of certain aspects of the explanation that he has given me, it is really fantastic. I hope that it should do well and give him a lot of success. మన స్వామి గారు టైటిల్లో ఆయన దమ్మేంటి చూపించాడు. ఆయన సింహధ్వని, ఆయన దానికి టైటిల్లోనే ధ్వనిని నిర్మించి బయటపడి ఎంతో కష్టపడి ప్రయాసం బట్టి ఆయన బాబు అన్నో చిత్రాలని ఇండస్ట్రీ ఎప్పుడు ఇచ్చేమన్నాడు ఆయన. ఇది దాన్ని డెఫినెట్గా ఈ సినిమాని ఆయన సక్సెస్ యోగంలో నడుస్తాడు ఇక నుంచి అని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. తోటి ఆంధ్రప్రదేశ్లో సినిమా మొత్తం కంప్లీట్ చేశాడు. సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఇన్ ఆర్మీ కింద స్వామి గారు. ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము. తర్వాత ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికీ అవకాశం ఇచ్చి హీరో గారిని కానీ హీరోయిన్ గారిని కానీ అందరినీ ప్రేమగా అమ్మ అని పిలుచుకుంటూ నీట్గా సినిమా తీసిన ఏకైక వ్యక్తి ఆంధ్రాలో. ఇది ఫస్ట్గా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. స్వామి గారు నిరంతర శ్రమజీవి. నాకు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉంటారు, ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. మనకి ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే ఆయన కనిపిస్తూ ఉంటారు. సింహధ్వని అద్భుతమైనటువంటి పేరులోనే ఉంది ఆ ధ్వని అనేది. స్వామి గారికి మంచి విజయాన్ని చేకూర్చాలని, సింహధ్వని విజయవంతంగా ముందు కూడా ఇంకా మంచి జీవితాన్ని స్వామి గారికి ఉండాలని, సింహధ్వని విజయవంతం అవ్వాలని బృందం అందరికి కూడా, సినిమా బృందం అందరికి కూడా, మా అల్లుడు హీరో మంచి జీవితం ఉండాలి, మంచి డబ్బులు కూడా రావాలి. డబ్బులు ఉంటేనే సినిమా ఫీల్డ్లో డబ్బులు ఉంటేనే మంచి జీవితం ఉంటుంది. స్వామి గారికి మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బృందం అందరికి కూడా శుభాభినందనలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ సినిమా సింహధ్వని ఈరోజు యువత పెడదారిన పడుతూ గంజాయి మత్తుమందు అలవాటు పడి ఎన్నో హత్యలు మానభంగాలు చేస్తూ పెడదారిన పడుతున్నారు.
విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అటువంటి క్రమంలో హీరోకి జరిగిన చిన్న బాధాకరమైన విషయంతో స్పందించి వీటి మీద ఎలాగ జయించాడనేదే మా సినిమా. మంచి విజయంతో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏప్రిల్లో రిలీజ్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది మా టీంలో ఉన్న అందరి ఎఫర్ట్స్ అవి. సో 24 క్రాఫ్ట్స్ అందరం బాగా కష్టపడ్డాం ఈ మూవీ కోసము. సో డే అండ్ నైట్ తిండి తిప్పలు మానేసి సినిమా గురించే డైలీ దాని గురించి వర్క్ చేసి ఉన్నాము. దాని రిజల్ట్ ఈరోజు ఇక్కడ దాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నా కోరిక ఇదేంటంటే అందరూ దీన్ని చూసి ఆదరించి ఇలా కొత్త టాలెంట్ అందరినీ సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకి మంచి టాలెంట్ కూడా బయటకు వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు ఈ ముందు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్వామి గారికి థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ ఈ షూట్ జరిగినందుకు సాయి గారి కోఆపరేషన్స్కి ఇంకా థ్యాంక్స్. బట్ ఈ సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్వామి గారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకే కేటాయించాలంటూ జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జనసేన ఉనికి ఉండాలంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు తనకే ఇవ్వాలని అన్నారు. గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా తనకు హామీ ఇచ్చారని మరోసారి ఆయన గుర్తు చేశారు. జనసేన కోసం కష్టపడి పనిచేశానని ఆయన తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశా, సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు పెట్టాం, మహిళా కమిటీలు నియామకం చేశాం, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది, మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశా. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం, బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం. చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 8-9 స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు, ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా, ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా, పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని, నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా, వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతుకు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. కుల మతం పార్టీ చూడాల. మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు, ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. పశ్చిమ సీటును సమర్థుడైనటువంటి పోతిన మహేష్ గారికి కేటాయించాలని మరి గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 11వ రోజు గాంధేయ మార్గంలో మరి నిరాహార దీక్ష కూడా మేము సిద్ధమవడం జరుగుతుందండి. మరి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైనటువంటి విజయవాడ నగరంలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం జనసేన పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. కేవలం ఈ పోరాటం మాది పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం మాత్రమే కాదు, రాజధాని నగరానికి కేంద్రమైనటువంటి విజయవాడలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం భవిష్యత్తులో జనసేన పార్టీ మనుగడ కోసం
జనసేన పార్టీ భవితవ్యం కోసం కూడా మేము ఆందోళన చెందుతున్నాము. మరి గతంలో ఎన్నోసార్లు చెప్పారు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, విజయవాడ అంటే జనసేన పార్టీ అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని. మరి దానికి నిదర్శనంగానే ఇక్కడే ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల దగ్గర నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టారు. అది మరి ఎంతో విజయవంతమైంది. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించిన యాప్ను కూడా పెద్దల నాదెండ్ల మనోహర్ గారు విజయవాడ నుంచే ప్రారంభించారు. ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. పొత్తులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వ్యూహరచన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ అధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన కీలక నేతలు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థనాథ్ సింగ్ హాజరై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల వారికి కమిటీలు వేసి నాయకులకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది. పోలవరం నియోజకవర్గంలో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు మహిళా నేత దువ్వెల సృజన. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య కుమార్తె దార పద్మజ ఈరోజు పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రబల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆదివారం రాత్రి కానూరు ప్రాంతం తిరునాళ్లను తలపించింది. మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రభలను ప్రారంభించారు. విజయవాడ శివారు కానూరు ప్రాంతంలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ప్రబల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆదివారం రాత్రి కానూరు ప్రాంతం తిరునాళ్లను తలపించింది. మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రభలను ప్రారంభించారు. తిరుపతమ్మను దర్శించుకుని ప్రబల ఊరేగింపులో పాల్గొనేందుకు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుందన్నారు. తాను ఈ వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్పై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ దేవత తిరుపతమ్మ అమ్మవారి
ఆశీస్సులు కానూరు ప్రజలకే కాకుండా మొత్తం పెనమలూరు నియోజకవర్గం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెండుగా ఉండాలని ఈ ఉత్సవాలు, ఈ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో నిత్యం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి. ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో, ఆమె దయతో అన్ని కుటుంబాల వాళ్ళు బ్రహ్మాండంగా వృద్ధిల్లాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన మిత్రులందరూ కూడా గ్రామంలో అమ్మవారి జాతరని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర కలిగిన తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ జోగి రమేష్ గారికి ఆ తిరుపతమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవాలని, ఆ తిరుపతమ్మ దయ చూపాలని కోరుతూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మాధు రమేష్ బాబు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు గుడి పునర్నిర్మాణం జరిగి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా తిరునాళ్ళు ప్రభలు ఊరేగింపు జరుగుతుంది. మా ఎంవీఆర్ ఎత్మోర్స్ అండ్ రియల్ ఎస్టేట్ తరఫున ప్రభ ఊరేగింపులు, సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ తిలకించాలని కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ స్పష్టం చేశారు. వైసీపీని ఓడించేందుకు కేంద్ర మాజీ మంత్రులు, బలమైన అభ్యర్థులు వచ్చినా తన గెలుపుని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ వస్త్రలత షాపింగ్ మాల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు కలిసి పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి తన విజయానికి దోహదపడాలని అభ్యర్థించారు. వ్యాపార వర్గాలతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలవడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వ్యాపారులు తనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ కార్పొరేటర్ గారైన మండేపూడి చటర్జీ గారి ఆధ్వర్యంలో వసర్లత మార్కెట్ మొత్తం పర్యటించడం జరిగింది. వసర్లతలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అడిగి తెలుసుకొని మేము ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులందరూ బాగా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అభివృద్ధిని నోచుకుంటున్నాం. అలాగే ఏదైనా సంక్షేమ పథకాలైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని భావించే విధంగా, ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులు అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. గత 2 నెలల నుంచి గడప గడప కార్యక్రమం ప్రారంభించాము. మేము అన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో పర్యటించి, కొండ ప్రాంతం అయినా సరే ఆ కొండ ప్రాంతంలో కూడా పర్యటించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మాకు రోడ్లు కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ సిటీ కానివ్వండి, అన్ని సదుపాయాలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్నీ చక్కగా ఎవరైతే స్థానిక కార్పొరేటర్లు ఉన్నారో, వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు మాకు వచ్చి అన్నీ సమకూర్చే విధంగా మాకు చేకూరుస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని విధాలుగా ఆదుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. తప్పకుండా ప్రజల్లో ఉంటుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటాం. ప్రజల్లో మమేకమయ్యి, ప్రజలకు చేరువయ్యి, ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. తప్పకుండా
ప్రజల ఆశీస్సులతో నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ప్రజలకి చేకూరుస్తూ వాళ్ళ ఆదరాభిమానాలు పొందుతూ ముందుకెళ్తానని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వేళల అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా నేను పనిచేస్తానో తానిగుండే నన్ను ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. నమస్కారం. ఇవాళ మా 37 డివిజన్ పర్యటనలో భాగంగా వసర్లతో ఉన్న వ్యాపారస్తులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా వసర్లత అధ్యక్షులు జగన్మోహన్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక సమస్య పైన లీకేజ్ సమస్య ఉంటే ఆ లీకేజ్ సమస్య కూడా వీళ్ళకి క్లియర్ చేసి మేము కార్పొరేషన్ తరఫున మొత్తం పనిచేయించి ఆ లీకేజ్ రాకుండా దానికి తగు చర్యలు తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. నా పేరు ఓలేటి జగన్మోహన్, వసర్లత అసోసియేషన్ ప్రెసిడెంట్. మన ఆసిఫ్ గారు మనందరికీ గత నుంచి మా ఏరియా కార్పొరేటర్గా పనిచేసినప్పటి నుంచి మా అందరికి సుపరిచితుడు. మా సభ్యులందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. వారి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. వారికి భారీ విజయం సాధిస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. వారు ఎల్లప్పుడూ మాకు కావాల్సిన సహాయ సహకారాలు మొదటి నుంచి అందిస్తున్నారు, అలానే అందిస్తారని ఆశిస్తున్నాను. శ్రీరాముని జీవితం సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని భారతీయ జనతా పార్టీ నేత కిలార్ దిలీప్ కుమార్ వెల్లడించారు. భగవంతుని నిస్వార్థ సేవకు ఆధ్యాత్మిక చింతన అవసరమని వెల్లడించిన ఆయన శ్రీరామ సేవా సమితి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు నిరాశ్రయులను వృద్ధులకు, నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నేత కిలార్ దిలీప్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 2016న ఆవిర్భవించిన శ్రీరామ సేవా సంస్థ రామ కార్యాలలో నిమగ్నమై శ్రీరాముని దివ్య చరిత్రను ప్రపంచవ్యాప్తం చేయడంలో తన వంతు కృషి చేయడం హర్షణీయమని కొనియాడారు. మరోసారి శ్రీరామనామ ఉద్యమంలో భాగంగా రామకోటి పుస్తకాలను 2వ విడత ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. భగవంతుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వయసుతో నిమిత్తం లేదని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ శ్రీరామనామం రాయవచ్చని సందర్భంగా గుర్తు చేశారు. శ్రీరామనామము రాయదలిచిన వారికి ఉచితంగా శ్రీరామ సేవా సమితి రామకోటి పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ధర్మ కార్యాలను విస్తృతం చేస్తుందని తెలియజేశారు. శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టి రామగణేష్ మాట్లాడుతూ మానవులలో భక్తిభావన, ఆధ్యాత్మిక చింతన పెంపొందించే క్రమంలో రామకోటి పుస్తకాల ముద్రణ చేసి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2వ విడత రామకోటి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కిలారు దిలీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి రామనామ వ్యాప్తి ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని తెలియజేశారు. ఇవాళ శ్రీరామ సేవా సమితి పేరుతో 2016లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు రకరకాల సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థకి అన్నదానం, అట్లానే రేషన్ కిట్లు, దీంతో పాటు రామకోటి రాసిన వారికి వాళ్ళందరికీ రామకోటి రాయటానికి పుస్తకాలు పంపిణీ చేసి అది రాసిన తర్వాత ఆ పుస్తకాలన్నీ భద్రాచలం చేర్చేదాకా వారు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, అట్లానే ఇవాళ చిన్న క్యాలెండర్ లాగా ఒక ముద్రిక చేసి వారు దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా వాళ్ళు చిన్న భగవద్గీత శ్లోకాలు దాంట్లో చిన్నపిల్లలకి దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని చదివే ప్రాముఖ్యత అందరికీ చెప్తూ అది ఎంత ఇవాళ అవసరమో ప్రజెంట్ జనరేషన్కి తెలుసుకోవటం, మనకి అన్ని చదువులతో పాటు ఈ చదువు కూడా మనకి చాలా ప్రాముఖ్యత అని పిల్లలకి పెద్దవారికి కూడా తెలియజేయటం. ఎందుకంటే మనందరం భగవద్గీత ఏదో రిటైర్మెంట్ ప్లాన్ లాగా దాన్ని చాలామంది పెట్టుకుంటారు. అట్లా కాకుండా ఇవాళ అదొక పాకెట్ డైరీ లాగా, లేకపోతే మనకు ఒక నిరంతరం ఒక గైడ్ లాగా పనిచేయాలనేది ఇవాళ కొత్త అందరికీ మనం హిందుత్వంలో అదొక భాగంగా తీసుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. ఇవాళ అది కూడా ఒక సరైన అవసరం ఇవాళ వ్యవస్థకని కూడా నేను చెప్తున్నాను. కనుక ఖచ్చితంగా వీరందరూ వ్యవస్థకి మంచి చేయటానికి ఈ శ్రీరామ సేవా సమితి ప్రయత్నాన్ని నేను కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది.
కనుక దీన్ని వ్యవస్థలో అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని 2016 నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరి చేత రామనామం రాయించాలి అని సంకల్పించి రామనామం పత్రాలు, లిఖిత పత్రాలు, పుస్తకాలు ముద్రించడం జరిగింది. విడతల వారి ఈ ముద్రణ జరిగింది. ఈ రాసిన తర్వాత రామనామం లిఖించిన తర్వాత ట్రస్ట్ వారికి అందించడంతో భద్రాచలంలోని రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. రాసిన వారి గోత్రనామాల మీద పూజా కార్యక్రమాలు జరిపి సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 2వ విడతగా పాకెట్ క్యాలెండరు ప్లస్ రామనామ పుస్తకాలు కిల్లారి దిలీప్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషప్రదంగా ఉంది. ప్రతి ఒక్కరూ రామనామం రాయాలి అంటే రిటైర్మెంట్ అవ్వాలని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేత, స్కూల్ పిల్లల చేత అయినా సరే చదివించాలని, రాయించాలని, జయమంత్రం జపించేలాగా చూడాలని, నెక్స్ట్ జనరేషన్కి మన యొక్క సనాతన ధర్మం, మన యొక్క ఇతిహాసాలను నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లాంటి పోరాట పటిమ ఉన్న నాయకుడికి ఎన్డీఏ కూటమి ఎంపీ టికెట్ కేటాయించకపోవడం దారుణమని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తికి సీటు కేటాయించకుండా ఏం యుద్ధం చేస్తారని కూటమి నాయకులు ప్రశ్నించారు. అనంతరం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా జై భీములు. అమరావతి బహుజన జేఏసీ తరపున మీ అందరికి సుపరిచితమైన బాలకోటయ్యని ఈ రోజున రాష్ట్రంలో ఒక అత్యంత విచారకరమైన, అత్యంత బాధాకరమైన ఒక అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులకి, రాష్ట్ర బాగు కోరుతున్న పిపాసుకులకు, స్వాప్నికులకు, అమరావతి ఉద్యమకారులకి అందరికీ కూడా తెలియపరిచేందుకు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడమైంది. మిత్రులారా, ఈ రోజున మనం ఒక రాజకీయ కోలాహలంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వైకాపా పార్టీని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి గద్దె దింపడానికి 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26 ఏప్రిల్ 2వ తేదీలో తాంబరం, సత్రాగచ్చి నెంబర్ 06079, ఈ నెల 27 ఏప్రిల్ 3వ తేదీన సత్రాగచ్చి, తాంబరం నెంబర్ 06080 మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విజయనగరం, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లో ఆగుతాయని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఘనంగా జరిగిన హోలీ సంబరాలు. డీజే పాటలు, రెయిన్బో డాన్సులతో వేడుకలు జరుపుకున్న రాధా మాధవ్ అపార్ట్మెంట్ వాసులు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ధ్వజం. ఒకే రోజు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారానికి శ్రీకారం.
హీటెక్కనున్న రాజకీయం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.